ఈరోజు నేను ఏం చెప్పబోతున్నా తెలుసా? ఏంటి? స్టోరీ చెప్తా ఒకటి, ఓకేనా? అయితే అనగనగా అనగా ఒక ఊరు. ఆ ఊరి పేరు ఏంటంటే అక్షరమాల. అక్షరమాల. ఆ ఊరిలో 52 మంది ప్రజలు ఉండేవారు అనమాట. ఎంతమంది? 52 మెంబర్స్. 52 మంది ప్రజలు ఉండేవారు. దాంట్లో ఏంటి, పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు ఎంత మంది ఉన్నారో ఇప్పుడు మనము చూసుకుందాం, సరేనా? పిల్లలు, పెద్దలు, ముసలి వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూసుకుందాం. సో ఏ ఊర్లో అన్నట్టు ఇప్పుడు? అక్షరమాల అనే ఊరిలో మొత్తం ఎంతమంది ప్రజలు ఉన్నారు? 52. 52 మంది ప్రజలు ఉన్నారు. దాంట్లో పెద్దవాళ్ళు, పిల్లలు వీళ్ళు ఎంతమంది ఉన్నారో చూద్దాం, సరేనా? 13 మంది పిల్లలు ఉన్నారనమాట. పిల్లలు ఎంతమంది? 13 మెంబర్స్ ఉన్నారు. ఫస్ట్ అ ఆ ఇ ఈ ఉ ఊ రు రు ఎ ఐ ఓ ఓ ఔ. కమ్ 1 2 3 4 5 6 7 9 10 11 12 13. నెక్స్ట్ ఎంతమంది పిల్లలు ఉన్నారు? 13 మెంబర్స్ మంది పిల్లలు. ఫస్ట్ పెద్దలు. పెద్దలు ఎంతమంది ఉన్నారు? ఆ పెద్దలు ఎవరెవరు చూద్దామా? క ఖ గ గ ఇన్య చ చ జ జ ఇని ట ట డ డ అన త థ ద ధ న ప ఫ బ భ మ యా రా లా వా షే ష స హ అలా అక్ష బండిర. వీళ్ళు ఎంతమంది ఉన్నారు కౌంట్ చేద్దామా? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 16 17 18 19 20 21 22 27 28 29 30 31 32 33 34 35. చూసారా? పెద్దలు ఎంతమంది ఉన్నారు? 36. 36 మంది పెద్దవాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ ముసలి వాళ్ళు 3 ఉన్నారు. తెలుసు కదా ముసలి వాళ్ళు ఎవరు? మన అమ్మమ్మలు, తాతయ్యలు ఉంటారు కదా. అట్లనే దీంట్లో కూడా అక్షరమాలలో కూడా 3 ముసలి వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళు ఎవరెవరంటే సున్నా, అరసున్నా, విసర్గ. ఓకేనా? ఎంతమంది ముసలి వాళ్ళు? ఎవరెవరు? ఓకే. ఇప్పుడు నేను మళ్ళీ అడుగుతాను క్వశ్చన్స్, మీరు చెప్పండి. అనగనగనగా ఒక ఊరు. ఆ ఊరు పేరేంటి? ఆ ఊరిలో ఎంతమంది ప్రజలు ఉన్నారు? ఆ దాంట్లో డివైడింగ్ అయ్యాయి అనమాట. ఎంతమంది ప్రజల్లో ఎంతమంది పిల్లలు పిల్లలు ఎంతమంది ఉన్నారు? పెద్దలు, ముసలి వాళ్ళు. మరి దీంట్లో 13 మంది పిల్లలు ఎవరెవరు? నెక్స్ట్ పెద్దలు ఎంతమంది? ఎవరెవరు వాళ్ళు? వీళ్ళు ఎంతమంది? 36. నెక్స్ట్ ముసలి వాళ్ళు ఎంతమంది? ఎవరెవరు? వెరీ గుడ్. నచ్చిందా మీకు స్టోరీ? మొత్తం అక్షరమాల ఎంతమంది ఉన్నట్టు? 52. అంటే అక్షరమాలలోని అక్షరాలు ఎన్ని? 52. ఓకేనా?